నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లి హరిజనవాడకు చెందిన హరికృష్ణపై దాడి. బెంగళూరులోని మునికులాల్ సాయిబాబా గుడి సమీపంలో జై దుర్గా హోటల్లో వంట మాస్టర్ గా గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న హరికృష్ణపై హోటల్ యాజమాన్యం కట్ట శివరాం నాయుడు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2 రోజులు సెలవు కావాలని అడిగిన హరికృష్ణను యాజమాన్యం అసభ్య పదజాలంతో దూషించినట్లు, అనంతరం రూమ్ లో బంధించి పిడుగుద్దులు గుద్ది బెల్ట్ తో కొట్టి చిత్రహింసలకు గురి చేసినట్లు బాధితుడు ఆరోపించారు. హత్యాయత్నం నుంచి తప్పించుకొని గూడూరుకు చేరుకున్న హరికృష్ణను కుటుంబ సభ్యులు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ బాధితుడు సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అటు చూసి అలా మస్తాను ఇలా 3 గంటలకు రాదయ్యా 2 గంటలు తిన్నాక పద్ధతి వచ్చినప్పుడు మసీదులో పక్కన నంబర్ ఇదే చేశాను. మనసులో పెట్టుకొని నన్ను నానాయడంగా చేశాను. ఎప్పుడు జరిగింది? 10వ తారీఖు నైట్ 12 గంటలప్పుడు జరిగింది ఈ విషయం. ఆ 10 మినిట్లో నేను తెల్లారి మా ఫ్రెండ్ రూమ్లో ఉండి నేను వచ్చేసాను బయటకి. అప్పుడు ఆ టైంలో నాకు బస్సులు లేకపోయేలాగా నేను రాలేకపోయాను. చెప్పు నారా కృష్ణయ్య నా పేరు. తిప్పిరెడ్డిపల్లి గ్రామం, సైదాపురం మండలం, నెల్లూరు జిల్లా. ఏదో పక్కన మా అబ్బాయిని బెంగళూరు పంపించినాము. ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టి నానా హింసలు పెట్టి తప్పించుకొని పని చేసినాడు. ఇక్కడికి వచ్చినాక మేము వాళ్ళకి చెప్పి కొడుకుంటాము. ఎన్ని రోజులు పని చేస్తాను మా అబ్బాయి 3.5 సంవత్సరాలు. ఎప్పుడైనా ముందర ఏమైనా గలాటాలు ఉన్నాయా? ఇంతకుముందు ఏదో ఒక పొరపాటు జరిగిందని చెప్పేసి పనిలో పెట్టుకొని ఆ పని చేస్తాను. ఆయన ఎవరు హోటల్ అయినా కట్టా శివరాం ప్రసాద్ మీ బంధువులు ఆయన? మా బంధువులు కదా నాయుడు, మేము అర్జున్. నా పేరు హరికృష్ణ. ఇది గట్టిగా చెప్పి. నా పేరు బారా హరికృష్ణ, తండ్రి పేరు బారా కృష్ణయ్య. మాది తిప్పిరెడ్డిపల్లి గ్రామం, సైదాపురం మండలం, నెల్లూరు జిల్లా. బెంగళూరులో నేను 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 3.5 సంవత్సరాలు పనిచేస్తున్నాను. అందువల్ల మా ఓనరు ఈ విధంగా చిత్రం పెట్టి తీసుకుపోయి రూమ్లో తీసుకుపోయి బంధించి. ఏ ఉద్యోగం చేస్తున్నావు బెంగళూరు? వంట మాస్టర్. వంట మాస్టర్ ఎక్కడ? బెంగళూరు ఎక్కడ? బెంగళూరు మార్కండి జయదుర్గ బిర్యానీ రెస్టారెంట్ పేరు జయదుర్గ బిర్యానీ. ఓనర్ పేరు వచ్చేసి కట్టా శివరాం ప్రసాద్. ఇంకొక అతని పేరు వచ్చి కోటేశ్వరరావు, దారాకోటి. ఈ విధంగా నేను ఊరు పోయి రావాలని అడిగితే నా డబ్బులు నాకు కట్టేసి పో అని చెప్పన్నాడు. అప్పుడు ఏమంటే నేను డబ్బులు కట్టేసి నేను బయలుదేరుతానంటే మంచిగా రూమ్లో తీసుకుపోయి చిత్రహింస కొట్టి గడి పెట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక అతను వచ్చి కొట్టి అతను కూడా నిన్ను విధంగా చేస్తాము, ఏడ ఉన్నామంటే చంపేస్తాము అన్నారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మా పిల్లలు ఎవరో డోర్ తీసేసి ఇచ్చేస్తే నేను గడి ఇదే చికెన్ సందని చెప్పి పరిగెట్టేసాను. మళ్ళీ ఇంకో విషయం, మా మామయ్య ఫోన్ చేసి మా బిడ్డని ఈ విధంగా చేసి అడిగితే వాళ్ళు నుండి బిడ్డలు క్షేమంగా క్షేమంగా ఇంటికి పంపించారు.
క్షేమంగా వచ్చిందని బతికి పంపించిన దానికి ఎంత సంతోషించండి, లేదనుకోండి డెడ్ బాడీ పంపించేవాళ్ళం మేము అన్నాడు. అది కూడా అన్నది ఎవరో కాదు, మా దారా పోటీ అనుకుంది. మా మామయ్యని బెదిరించాడు. అందులోకి వచ్చి మా అక్కని అసభ్యంగా మాట్లాడేది. అది కూడా అన్నాడు. మా అక్కని నానా మాటలుగా అన్నాడు. నా ఫ్యామిలీని మొత్తాన్ని తిట్టాడు. ఎట్టబడితే అటు మాట్లాడుతున్నాడు. అసలు అతనికి ఏమనుకున్నాడు ఏమో తెలియదు. మళ్ళీ వచ్చి ఇంకోటి అన్న మాట కూడా, నన్ను కొట్టేటప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు. నీ అబ్బ మడ్డకే నువ్వు పుట్టుంటే నేను కొట్టేదా కదలకూడదు అన్నాడు. ఇదే విధంగా నన్ను ఈ విధంగా చిత్రహింస పెట్టి చంపేసి పంపించాలని డిసైడ్ అయిపోయాను. అందులో కూడా అతను కొంచెం నాకు పాత కక్షల వల్ల ఈ విధంగా కొట్టాను నన్ను. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నావు? 3.5 సంవత్సరాలు. నీకు అతనికి మీకేం గొడవలు ఏం గొడవలు అంటే పాత కక్షలు అంటే ఇవి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అది చెప్పు.